యూనిట్ సైజులు E1 E2ల మధ్య కోణం θ అయ్యి 1/2 mod E1 మైనస్ E2 ఈక్వల్ sin లాంబ్డా θ అయితే లాంబ్డా విలువను కనుగొనండి అని అడిగారు. లెట్ E1 E2 ఆర్ 2 యూనిట్ వెక్టార్స్ అండ్ θ ఈజ్ ది యాంగిల్ బిట్వీన్ దెమ్ అండ్ 1/2 మోడ్యులస్ E1 మైనస్ E2 ఈక్వల్ sin లాంబ్డా θ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా అని క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ మనకి E1 E2 ఆర్ యూనిట్ వెక్టార్స్ యూనిట్ సైజులు అని ఇచ్చారు కాబట్టి E1 యొక్క పరిమాణం 1, E2 యొక్క పరిమాణం 1, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ E1 ఈజ్ 1, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ E2 ఈజ్ 1. అండ్ అలాగే మనకు ప్రాబ్లంలో sin లాంబ్డా θ ఈజ్ ఈక్వల్ 1/2 mod E1 మైనస్ E2 అని ఇచ్చారు కాబట్టి దాన్ని తీసుకున్నాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇరువైపులా వర్గం చేయగా sin లాంబ్డా θ హోల్ స్క్వేర్ మరి 1/2 mod E1 E2 హోల్ స్క్వేర్ మరి 1/2 హోల్ స్క్వేర్ మీన్స్ 1/2 ఇంటూ 1/2 అంటే ఫ్రాక్షన్ హోల్ స్క్వేర్ చేశారు. 1/2 ఇంటూ 1/2 న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్తో మల్టిప్లై చేయాలి. 1 బై 2 2 4 1/4 a మైనస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab. హియర్ 2ab ఇక్కడ 2ab అంటే E1 E2ల మధ్య కోణము బ్రాకెట్ E1 డాట్ E2 అనమాట. E1 డాట్ E2 అంటే రెండింటి మధ్య బిందు లబ్ధము డాట్ ప్రొడక్ట్ అనమాట. 1/2 మాడ్యులస్ ఆఫ్ E1 యూనిట్ వెక్టార్ యూనిట్ సైజ్ అన్నాం కాబట్టి mod E1 పరిమాణం 1 అన్నాం కాబట్టి E1 స్క్వేర్ కూడా 1 స్క్వేర్ 1 ప్లస్ అలాగే E2 స్క్వేర్ కూడా 1 మైనస్ 2 మరి E1 డాట్ E2 a డాట్ b రెండు సైజుల మధ్య బిందు లబ్ధం డాట్ ప్రొడక్ట్ అదిశా లబ్ధం. దాన్ని మనం డెఫినేషన్లో చెప్పుకున్నట్టు mod a mod b cos θ a డాట్ b ఈజ్ ఈక్వల్ mod a mod b cos θ అన్నట్టు. సో E1 mod E2 ఇంటూ cos θ. మన E1 E2 యూనిట్ సైజులు అన్నారు కాబట్టి mod E1 అంటే 1 mod E2 అంటే 1 cos θ 1 ప్లస్ 1 ఈక్వల్ టు 2 మైనస్ 2 ఇంటూ 1 ఇంటూ cos θ. 2 1s are 2 ఇక్కడ 2 cos θ ఉంటుందన్నమాట. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 కామన్ తీస్తే 1 మైనస్ cos θ. ఈ 2 ఇక్కడున్న 4ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేయి 1/2 వస్తుంది. 1 మైనస్ cos θ అంటే మనం ట్రిగనామెట్రీ సూత్రాల్లో తెలుసుకున్నట్టు 2 sin స్క్వేర్ θ/2 రాసుకోవచ్చు. మన ట్రిగనామెట్రీ సూత్రాల్లో cos 2a ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 sin స్క్వేర్ a అని నేర్చుకున్నాం. దాని నుంచి -2 sin స్క్వేర్ a లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ 2 sin స్క్వేర్ a లెఫ్ట్ సైడ్లో ఉన్న cos 2aని రైట్ సైడ్ తీసుకెళ్తే 1 మైనస్ cos 2a. ఆ ఫార్ములా ప్రకారం 1 మైనస్ cos 2a అంటే 2 sin స్క్వేర్ a అని ఎలా రాసుకున్నామో 1 మైనస్ cos θ ఇక్కడ చూసినట్టయితే 2a cos 2a ఉంటే ఆన్సర్లో ఒక సింగిల్ ఏనే బయటకు వచ్చింది. హాఫ్ ఆఫ్ ది ఏ మాత్రమే, సగం మాత్రమే బయటకు వచ్చింది. ఇక్కడ మరి మనకి ఒక తీటానే ఉంది, ఒక తీటా ఉంటే దానిలో హాఫ్ అంటే θ/2 బయటకు వస్తుంది. 2 sin స్క్వేర్ θ/2. therefore ఈ రిమైనింగ్ 2 ఇక్కడ డినామినేటర్లో ఉన్న 2 క్యాన్సిల్ అయిపోయి sin స్క్వేర్ లాంబ్డా θ ఈజ్ ఈక్వల్ sin స్క్వేర్ 1/2 θ. సో బోత్ సైడ్స్ కంపేర్ చేస్తే స్క్వేర్ క్యాన్సిల్ చేసి సైన్ క్యాన్సిల్ చేస్తే సో లాంబ్డా ఈక్వల్ టు 1/2. ప్రాబ్లం a బార్ ఈజ్ ఈక్వల్ 2i ప్లస్ 2j మైనస్ 3k కామా b బార్ ఈజ్ ఈక్వల్ టు 3i మైనస్ j ప్లస్ 2k. దెన్ అయితే 2a ప్లస్ b కామా a ప్లస్ 2bల మధ్య కోణం కనుక్కొనండి. దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ 2a ప్లస్ b అండ్ a ప్లస్ 2b. అంటే 2ab అనే 2 వెక్టార్స్ ఇచ్చి దాని నుంచి 2a ప్లస్ bని a ప్లస్ 2bని తయారు చేసుకొని వాటి మధ్య కోణం కనుక్కోమన్నారు. గివెన్ ఇచ్చినవి ఏమి ఇచ్చారు? a బార్ అనే వెక్టార్ ఇచ్చారు 2a ప్లస్ 2j మైనస్ 3k. అలాగే b బార్ అనే వెక్టార్ ఇచ్చారు 3i మైనస్ j ప్లస్ 2k. 2a ఏ బార్ని 2తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 2i ప్లస్ 2j మైనస్ 3k. 2ని లోపల మల్టిప్లై చేసుకెళ్తే 2 2 4i ప్లస్ 4j మైనస్ 6k. అలాగే 2b 2 ఇంటూ b బార్ అంటే 2 ఇంటూ 3i మైనస్ j ప్లస్ 2k.
2 మూల 6y మైనస్ 2j ప్లస్ 4k. నెక్స్ట్ 2a ప్లస్ బి మనం ఏం కనుక్కోమన్నారు? 2a ప్లస్ బి a ప్లస్ 2bల మధ్య కోణం యాంగిల్ బిట్వీన్ 2a ప్లస్ బి అండ్ a ప్లస్ 2b అది ఫైండ్ చేయమన్నారు. దానికోసం 2a ప్లస్ బి మన దగ్గర లేదు, దాన్ని తయారు చేసుకుంటే 2a ప్లస్ బి 2a అనే వెక్టర్ వచ్చింది. 4i ప్లస్ 4j మైనస్ 6k ప్లస్ బి అంటే 3i మైనస్ j 2 ప్లస్ 2k. రెండింటిని యాడ్ చేసుకుంటే 7i ప్లస్ 3j మైనస్ 4k. అండ్ a ప్లస్ 2b అనే వెక్టర్ కావాలి. a అనే వెక్టర్ ఇచ్చారు 2a ప్లస్ 2j మైనస్ 3k. అలాగే 2b వెక్టర్ ఫైండ్ చేసుకున్నాం, తయారు చేసుకున్నాం 6i మైనస్ 2j ప్లస్ 4k. రెండింటిని యాడ్ చేస్తే 2i ప్లస్ 6i 8i ప్లస్ 2j మైనస్ 2j క్యాన్సిల్ మైనస్ 3k ప్లస్ 4k ప్లస్ k. అలాగే అసలు ఇంతకీ మన 2a ప్లస్ బి a ప్లస్ 2bల మధ్య కోణం కనుక్కోమన్నారు. 2a ప్లస్ బి కామా a ప్లస్ 2bల మధ్య కోణం థీటా అయితే ఇఫ్ థీటా ఈజ్ ది యాంగిల్ బిట్వీన్ 2a ప్లస్ బి అండ్ a ప్లస్ బి దెన్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ బి డాట్ 2a ప్లస్ బి డాట్ a ప్లస్ 2b బై మోడ్ 2a ప్లస్ బి మోడ్ a ప్లస్ 2b. 2a ప్లస్ బికి a ప్లస్ బికి మధ్య బిందు లబ్ధం వేయాలి, అంటే రెండు సైన్స్ల మధ్య డాట్ ప్రొడక్ట్. మోడ్యులస్ మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2a ప్లస్ బిలో ఉన్న i కోఎఫిషియంట్ స్క్వేర్ j కోఎఫిషియంట్ స్క్వేర్ k కోఎఫిషియంట్ స్క్వేర్ యాజ్ వెల్ యాజ్ a ప్లస్ 2bలో ఉన్న i కోఎఫిషియంట్ స్క్వేర్ j కోఎఫిషియంట్ స్క్వేర్ k కోఎఫిషియంట్ స్క్వేర్. k లేదు కాబట్టి మనం రాయం. ఇక్కడ డాట్ ప్రొడక్ట్ i డాట్ ఇంటూ i j డాట్ ఇంటూ j k డాట్ ఇంటూ k. i యొక్క కోఎఫిషియంట్ 7, i యొక్క గుణకం 8, 7 ఇంటూ 8. ఇక్కడ j యొక్క గుణకం 3, మరి ఈ వెక్టార్లో j లేదు కాబట్టి 0 అని తీసుకుంటాం. 3 ఇంటూ 0 k కోఎఫిషియంట్ మైనస్ 4 k కోఎఫిషియంట్ 1 మైనస్ 4 ఇంటూ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ 7 49 3 స్క్వేర్ 3 మూల 9 మైనస్ 4 స్క్వేర్ 16 స్క్వేర్ రూట్ ఆఫ్ 8 స్క్వేర్ 8 64 1 స్క్వేర్. సో 7 56 3 ఇంటూ 0 0 ఇంటూ ఎనీథింగ్ ఇస్ 0 మైనస్ 4 బై రూట్ 74 ఇంటూ రూట్ 65. 56లో 4 తీస్తే 54 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 74 ఇంటూ 65. సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ 52 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 74 ఇంటూ 65. సో థీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్, కాస్ రైట్ సైడ్ తీసుకెళ్తే కాస్ ఇన్వర్స్ 52 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 74 ఇంటూ 65. మల్టిప్లై చేసినా పర్వాలేదు, మల్టిప్లై చేయకుండా ఎలా చేసినా పర్వాలేదు. దిస్ ఇస్ ద యాంగిల్ బిట్వీన్ 2a ప్లస్ బి అండ్ a ప్లస్ 2b. a బార్ ప్లస్ b బార్ ప్లస్ c బార్ ఈజ్ ఈక్వల్ 0 కామా మోడ్ a బార్ ఈజ్ ఈక్వల్ 3 మోడ్ b బార్ ఈజ్ ఈక్వల్ 5 మోడ్ c బార్ ఈజ్ ఈక్వల్ 7 అయితే a కామా b ల a బార్ కామా b బార్ల మధ్య కోణాన్ని కనుగొనండి. a కామా b ల మధ్య కోణం అన్నా a బార్ కామా b బార్ల మధ్య కోణం అన్నా అర్థం ఒకటే. అంటే ఇఫ్ a బార్ ప్లస్ b బార్ ప్లస్ c బార్ ఈజ్ ఈక్వల్ 0 కామా a బార్ ఈజ్ ఈక్వల్ 3 b బార్ ఈక్వల్ 5 c బార్ ఈజ్ ఈక్వల్ 7 దెన్ ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ a బార్ అండ్ b బార్ అని క్వశ్చన్ ఇచ్చారు. సొల్యూషన్ ఇచ్చినది గివెన్ a బార్ ప్లస్ b బార్ ప్లస్ c బార్ ఈజ్ ఈక్వల్ 0. c బార్ ఇలా ఉంచేసి a బార్ ప్లస్ b బార్ని కుడివైపు తీసుకెళ్తే రైట్ సైడ్ వైపు తీసుకెళ్తే మైనస్ ఆఫ్ a బార్ ప్లస్ b బార్. ఇరువైపులా వర్గం చేయగా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ దట్ మీన్స్ మోడ్ c బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a బార్ ప్లస్ b బార్ హోల్ స్క్వేర్. సో a ప్లస్ b హోల్ స్క్వేర్ a స్క్వేర్ మోడ్ a బార్ స్క్వేర్ ప్లస్ మోడ్ b బార్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ a బార్ డాట్ b బార్ దట్ మీన్స్ a బార్ కామా b బార్ల మధ్య కోణం. సో c బార్ మోడ్ c బార్ మీన్స్ 7 స్క్వేర్ ప్లస్ మోడ్ a బార్ మీన్స్ 3 స్క్వేర్ మోడ్ b బార్ మీన్స్ 5 స్క్వేర్ ప్లస్ 2 a బార్ డాట్ b బార్ ఈజ్ ఈక్వల్ మోడ్ a బార్ మోడ్ b బార్ కాస్ థీటా అని మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం కాబట్టి మోడ్ a బార్ మోడ్ b బార్ కాస్ థీటా. సో 7 స్క్వేర్ 7 7s are 49 ఈక్వల్ టు 3 స్క్వేర్ 3 3s are 9 ప్లస్ 5 స్క్వేర్ 5 5s are 25 ప్లస్ 2ab 2 ఇంటూ 3 ఇంటూ 5 కాస్ థీటా. సో 49 25 ప్లస్ 9 34ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ 34 ఈక్వల్ టు 2 3s are 6 6 5s are 30 కాస్ థీటా. 49లో 34 సబ్ట్రాక్ట్ చేస్తే 15 ఈక్వల్ టు 30 కాస్ థీటా. 30ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అడ్డగుణకారం చేస్తే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ 15 బై 30. 15 యొక్క ఒకసారి 2 సార్లు. therefore cos theta is equal 1/2. 1/2 means cos 60 degrees is equal to 1/2 by using trigonometric table. Also we learned in 10th class లో కూడా మనం నేర్చుకున్నాం కాబట్టి cos 60 degrees equal to 1/2. therefore theta equal to 60 degrees or pi by 3 radians. Next problem.
4 పాయింట్స్ ఇచ్చారు. 5 మైనస్ 1 1, 7 మైనస్ 4 7, 1 మైనస్ 6 10, -1 -3 4. ఆర్ ఒక సమచతురస్రం రాంబస్ యొక్క శీర్షాలు అని నిరూపించమన్నారు. షో దట్ ద పాయింట్స్ ఆర్ వర్టిసెస్ ఆఫ్ ఏ రాంబస్ అని ప్రూవ్ చేయమన్నారు. రాంబస్ డయాగ్రామ్ చూసినట్టయితే రాంబస్లో అన్ని భుజాలు సమానం, 4 భుజాలు సమానం, కర్ణాలు సమానం కాదు. ప్రాపర్టీస్ ఆఫ్ రాంబస్ ధర్మాల్లో. సో మనకు 4 శీర్షాలు ఇచ్చారు, 4 వర్టిసెస్ ఇచ్చారు. సో ఏబిసిడి ఇచ్చినది, ఏబిసిడి. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ఏబిల మధ్య దూరం కట్టినట్టయితే డిస్టెన్స్ బిట్వీన్ ఏ అనే బిందువు, బి అనే బిందువు, ఏ అనే శీర్షము, బి అనే శీర్షము, 2 బిందువుల మధ్య దూరం. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. సో ఈ ఏ అనే శీర్షానికి, బి అనే శీర్షానికి, ఏ అనే వర్టెక్స్కి, బి అనే వర్టెక్స్కి మధ్య డిస్టెన్స్ మనం ఫైండ్ చేస్తాం. ఫైండ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 7 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ -4 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 7 మైనస్ 1 హోల్ స్క్వేర్. 7 మైనస్ 5 2 స్క్వేర్, 2 2 4, -4 ప్లస్ 1 అంటే -3 స్క్వేర్, -3 ఇంటూ -3 ప్లస్ 9 ప్లస్ 7 మైనస్ 1 6 స్క్వేర్, 36 36 ప్లస్ 4 40 49, స్క్వేర్ రూట్ ఆఫ్ 49, స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఈక్వల్ టు 7. అదేవిధంగా బి అనే శీర్షానికి, సి అనే శీర్షానికి మధ్య దూరం స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. డిస్టెన్స్ ఫైండ్ చేయడానికి ఫార్ములా. ఆ డిస్టెన్స్ ప్రకారం బి అనే శీర్షము, సి అనే శీర్షం మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేస్తే అది కూడా 7 వచ్చింది. నెక్స్ట్ అలాగే సి అనే వర్టెక్స్కి, డి అనే వర్టెక్స్కి మధ్య దూరం డిస్టెన్స్ ఫైండ్ చేసాం అనమాట. ఈ డిస్టెన్స్ ఫైండ్ చేసిన మనకి ఎంత వచ్చిందంటే 7. అలాగే డి అనే వర్టెక్స్కి, ఏ అనే వర్టెక్స్కి మధ్య దూరం, ఈ 2 వర్టెక్స్ల మధ్య దూరం కట్టినట్టయితే 7 వచ్చింది. అంటే 4 సైడ్స్ రాంబస్కున్న 4 భుజాలు సమానం. సేమ్ ఆన్సర్ వచ్చింది కాబట్టి 4 భుజాలు సమానం. డయాగ్రామ్లో ఉన్న రాంబస్లో ఉన్న 4 భుజాలు సమానం. అలాగే డయాగ్నల్స్ చూద్దాం, కర్ణాలు చూద్దాం. ఏసీ అనే కర్ణం ఒక లెంత్ చూద్దాం. ఏసీ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ వర్టెక్స్ అండ్ సి వర్టెక్స్. సేమ్ ఫార్ములా, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. 1 మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ -6 -1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 10 మైనస్ 1 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 5 అంటే -4 స్క్వేర్ 16, -6 ప్లస్ 1 5 -5 హోల్ స్క్వేర్ 25, 10 మైనస్ 1 9 స్క్వేర్, 9 9s are 81, యాడ్ చేస్తే 122. 6 6 12 8 9 10 11 12 120. అండ్ ఎనదర్ డయాగ్నల్ బీడీ, ఇంకో కర్ణము బీడీ లెంత్ కనుక్కుంటే బీడీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ప్లస్ z2 మైనస్ z1 హోల్ స్క్వేర్. సేమ్ దాని యొక్క లెంత్ ఎంత వస్తుందంటే 74. అండ్ మనం ఈ డిస్టెన్స్ మనం ఫైండ్ చేసినట్టయితే ఈ రాంబస్లో 4 భుజాలు సమానము. Therefore AB equal to BC is equal to CD is equal to A, and karnalu diagonals are not equal. Therefore we clearly say that given vertices ఇచ్చిన శీర్షాలు రాంబస్ యొక్క వర్టిసెస్. సో ఏబిసిడిలు రాంబస్ శీర్షాలు అని మనం కంక్లూడ్ చేస్తాం. నెక్స్ట్ డెఫినేషన్, 2 సైజుల వజ్రలబ్దం లేదా సదిశా లబ్దం. దీన్నే వెక్టార్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్ అంటారు. వెక్టార్ ప్రొడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్. 2 వెక్టార్స్ ఏ కామా బిలను తీసుకున్నట్లయితే 2 వెక్టార్స్ 2 నాన్ జీరో వెక్టార్ శూన్యేతర సదిశలు 2 వెక్టార్లు శూన్యేతర సదిశలు తీసుకున్నట్టయితే వాటి యొక్క వజ్రలబ్దం ఏ కామా బిల యొక్క వజ్రలబ్దం ఏ క్రాస్ బి అంటే ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు mod a bar mod b bar sin theta ఇంటూ యూనిట్ వెక్టార్ n.
ఏ బార్ క్రాస్ బి బార్ అంటే రెండు వెక్టార్స్, రెండు శూన్యేతర సదిశలు ఏ బార్ కామా బి బార్ను, నాన్ జీరో వెక్టార్స్ రెండు ఏ బార్ బి బార్ను తీసుకున్నట్లయితే వాటి మధ్య వజ్రలబ్దం వెక్టార్ ప్రొడక్ట్ అనేది ఏ క్రాస్ బి చేత డినోట్ చేయబడి ఉంటుంది, ఏ క్రాస్ బి చేత సూచించవస్తారు. ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు మాడ్ ఏ బార్ మాడ్ బి బార్ సైన్ థీటా ఇంటూ ఎన్ క్యాప్. అంటే ఎన్ అనేది ఇక్కడ యూనిట్ వెక్టార్, యూనిట్ సదిశగా తీసుకుంటాం. ఈ యూనిట్ సైజ్ అనేది ఈ తీసుకున్న రెండు వెక్టార్స్కి లంబంగా ఉంటుంది. హియర్ ఎన్ బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు గివెన్ ఏ బార్ అండ్ బి బార్. జనరల్లీ సాధారణంగా మనం ఏం చెప్తామండి అంటే రెండు సైజుల యొక్క వజ్రలబ్దం డాట్ క్రాస్ ప్రొడక్ట్ వెక్టార్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఈజ్ a cross b is equal to, that means a bar cross b bar is equal to mod a bar mod b bar sin theta. Therefore sin theta is equal to a bar cross b bar by mod a bar mod b bar, because unit vector n is the unit vector, magnitude of unit vector is 1 kabatti. So generally we say that sin theta equal to a bar cross b bar by mod a bar mod b bar. మళ్ళీ ఈ ఏ బార్ బి బార్ యొక్క వజ్రలబ్దం వెక్టార్ ప్రొడక్ట్కి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ కొన్ని ప్రాపర్టీస్ ఒకసారి చూద్దాం. ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బార్ క్రాస్ ఏ బార్, ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బార్ క్రాస్ ఏ బార్. మనం డాట్ ప్రొడక్ట్లో చెప్పినప్పుడు ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు బి బార్ డాట్ ఏ బార్ అని చెప్పాం. అంటే మన జనరల్గా 2 3s are 6, 3 2s are 6 అని చెప్పినప్పుడు అప్పుడు ఈక్వల్ ఆన్సర్ వచ్చినప్పటికీ అది డాట్ ప్రొడక్ట్లో ఎలిజిబుల్ అవుతుంది. కానీ ఈ క్రాస్ ప్రొడక్ట్లో వజ్రలబ్దంలో ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బి బార్ క్రాస్ ఏ బార్. అలాగే మైనస్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ మైనస్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్, మైనస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు ప్లస్ ఆఫ్ బి బార్ క్రాస్ ఏ బార్. అలాగే మైనస్ ఏ బార్ క్రాస్ మైనస్ బి బార్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ బి బార్, ఎల్ఏ ఇంటూ బి బార్ ఈక్వల్ టు, దట్ మీన్స్ ఎల్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు ఏ బార్ క్రాస్ ఎల్ ఇంటూ బి బార్, ఎల్ఏ ఇంటూ ఎంబి బార్, ఎల్ఏ బార్ క్రాస్ ఎంబి బార్ ఈక్వల్ టు ఎల్ఎం. ఎల్ హియర్ ఎల్ కామ ఎం ఆర్ కాన్స్టెంట్స్, ఎల్ ఎమ్లు స్థిరాంకాలు, ఎల్ఎం ఇంటూ ఏ బార్ క్రాస్ బి బార్. దీస్ ఆర్ ది సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్ ప్రొడక్ట్. సో వెక్టార్ ప్రొడక్ట్ని రెండు సైజుల యొక్క వజ్రలబ్దం, రెండు సైజుల యొక్క సదిశాలబ్దం, రెండు సైజుల యొక్క వెక్టార్ ప్రొడక్ట్ని మనం ఈ విధంగా డిఫైన్ చేసుకుంటాము. సో దట్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ క్రాస్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్, వెక్టార్ ప్రొడక్ట్ ఆఫ్ టూ వెక్టార్స్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు mod a bar mod b bar sin theta. Important formula: a bar is equal to a1i plus a2j plus a3k, comma b bar is equal to b1i plus b2j plus b3k. I know a bar cross b bar equal to determinant of I j k, coefficient of I, coefficient of j, coefficient of k in a bar అంటే a1 a2 a3 అండ్ b ఐ గుణకము జే గుణకము కే గుణకము, బిలో ఉన్న ఐ గుణకము జే గుణకము కే గుణకము, b1 b2 b3 అంటే రెండు సదిశలు ఇచ్చి టూ వెక్టార్స్ ఇచ్చి ఆ టూ వెక్టార్స్ యొక్క క్రాస్ ప్రోడక్ట్ ఏ బార్ క్రాస్ బి బార్ ఫైన్ చేయమన్నారంటే ఐ డిటర్మెంట్ దాని యొక్క నిర్ధారకం కనుక మనం ఫైన్ చేసినట్లయితే అదే ఆ ఇచ్చిన వెక్టార్స్ యొక్క క్రాస్ ప్రొడక్ట్ అవుతుంది. హియర్ గివెన్ వెక్టార్ ఏ ఈక్వల్ టు a1i ప్లస్ a2j ప్లస్ a3k, b ఈక్వల్ టు b1i ప్లస్ b2j ప్లస్ b3k. దెన్ అయితే ఏ బార్ క్రాస్ బి బార్ ఈజ్ ఈక్వల్ డిటర్మెంట్ ఆఫ్ ఐ జే కే a1 a2 a3 b1 b2 b3. అండ్ అలాగే ఐ క్రాస్ జే ఈక్వల్ టు కే, ఐ క్రాస్ జే ఈక్వల్ టు కే. వి సీ ఏ ట్రయాంగిల్ IJK in anti-clockwise. I cross J equal to K, I cross J equal to K. See the triangle. ఈ ట్రయాంగిల్ మనం చూసినట్లయితే I నుంచి K J కి క్రాస్ ప్రొడక్ట్ చేసినట్లయితే వచ్చేది K, as well as
జే నుంచి కేకి క్రాస్ ప్రొడక్ట్ చేసినట్టు జే క్రాస్ కే ఈక్వల్ ఐ, జే క్రాస్ కే ఈక్వల్ ఐ. అలాగే కే క్రాస్ ఐ, కే క్రాస్ ఐ ఈక్వల్ టు జే. మరి రివర్స్లో వెళ్ళినట్టయితే జే క్రాస్ ఐ క్లాక్ వైజ్ గడియారం లాగా వెళ్ళినట్టయితే జే క్రాస్ ఐ ఈక్వల్ టు మైనస్ కే. అలాగే కే క్రాస్ జే, మనం యారో చూడండి, యారో అనేది బాణం గుర్తు అనేది జే నుంచి కేకి వెళ్తుంది. మనం రివర్స్లో కే నుంచి జేకి వచ్చాం, కే నుంచి జేకి వచ్చాం కాబట్టి మైనస్ ఐ వస్తుంది అనమాట. అలాగే ఐ క్రాస్ కే, ఐ క్రాస్ కే రివర్స్లో వచ్చాం కాబట్టి మైనస్ జే. అలాగే ఐ క్రాస్ ఐ ఈక్వల్ టు 0, జే క్రాస్ జే ఈక్వల్ టు 0, కే క్రాస్ కే ఈక్వల్ టు 0. These are the some properties of product of vectors. సైజుల గణనలో ఇవి ఒక ఇంపార్టెంట్ ధర్మాలు. అలాగే రెండు సైజులు 2 వెక్టర్స్ ఇచ్చారు, ఏ బార్ కామా బి బార్లు సమాంతరాలు అయితే అంటే ప్యారలల్, ఇఫ్ 2 వెక్టర్స్ ఆర్ ప్యారలల్ దెన్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు 0. వాటి యొక్క వజ్ర లబ్ధం ఏ బార్ డాట్ బి బార్, ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ 0 అవుతుంది. వాటి యొక్క వెక్టార్ ప్రొడక్ట్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే రెండు సైజులు ఇచ్చి అవి సమాంతరాలు అంటే ప్యారలల్ అన్నప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు 0. అంటే ఏ బార్ క్రాస్ బి బార్ అంటే డిటర్మినెంట్ అని చెప్పాం కదండి, ఆ డిటర్మినెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇప్పుడు ఇక్కడే డిటర్మినెంట్ వాల్యూ 0 వస్తుంది. కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఏబిసి త్రిభుజ వైశాల్యం, ఒక త్రిభుజం ఇచ్చి ఏబిసి 3 శీర్షాలుగా గల త్రిభుజ వైశాల్యం కనుక్కోవాలంటే హాఫ్ ఏబి ఇంటూ ఏబి క్రాస్ ఏడి మోడ్యులస్. అంటే ఇక్కడ ఏబి మీన్స్ వన్ సైడ్, ట్రయాంగిల్లో వన్ సైడ్, ఏసీ మీన్స్ అనదర్ సైడ్ ఆఫ్ ది ట్రయాంగిల్, 2 సైడ్స్ అనమాట. అలాగే ఏసీ కామా బీడీలు కర్ణాలుగా గల చతుర్భుజం, ఒక క్వాడ్రిలేటర్ చతుర్భుజం 4 భుజాలుగా గల చతుర్భుజం ఇచ్చి ఆ క్వాడ్రిలేటర్ యొక్క కర్ణాల డయాగ్నల్స్ ఇచ్చినప్పుడు, ఏసీబీడీలు ఇచ్చినప్పుడు దాని యొక్క వైశాల్యం ఏరియా, దాని యొక్క వైశాల్యం హాఫ్ మాడ్ ఏసీ క్రాస్ బీడీ, హాఫ్ చతుర్భుజ వైశాల్యం, వైశాల్యం హాఫ్ మాడ్ ఏసీ క్రాస్ బీడీ. అలాగే ప్యారలోగ్రామ్ తీసుకొని ఏ కామా బీలు ఆసన్న భుజాలుగా గల సమాంతర చతుర్భుజం వైశాల్యం ఈక్వల్ టు మాడ్ ఏ బార్ క్రాస్ బి బార్. అంటే ఎడ్జసెంట్ సైడ్ ప్యారలోగ్రామ్ ఒక జత ఎదుటి భుజాలు సమానంగా గల చతుర్భుజాన్ని మనం సమాంతర చతుర్భుజం అని అంటామన్న డెఫినేషన్లో మనం చెప్పుకున్నాం. ప్రాపర్టీస్ ఆఫ్ ప్యారలోగ్రామ్లో సమాంతర చతుర్భుజంలో మనం చెప్పుకున్నాం. ఎదురు భుజాలు సమానంగా గల, ఎదురెదురు భుజాలు సమానంగా గల అని చెప్పుకున్నాం. అంటే ఆసన భుజాలు అంటే పక్క పక్కన భుజాలు అనమాట. ఆసన భుజాలు అంటే పక్క పక్కన భుజాలు. ఏకామాబీలు ఆసన్న భుజాలుగా గల సమాంతర చతుర్భుజ వైశాల్యం హాఫ్ మా ఏ క్రాస్ బి, మాడ్ ఏ క్రాస్ బి. అంటే ఏరియా ఆఫ్ ది ప్యారలోగ్రామ్ విత్ ఎడ్జసెంట్ సైడ్, ఆసన భుజాలు పక్క పక్కన ఉండే భుజాలు అనమాట, ఈజ్ మాడ్యులస్ ఏ బార్ క్రాస్ బి బార్. ఇవి ఒకటి ఇంపార్టెంట్ ఫార్ములాస్. దీని మీద పరీక్షల్లో ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. నెక్స్ట్ ప్రాబ్లం, మోడ్ బి ఈక్వల్ 2, మోడ్ క్యూ ఈక్వల్ 3 అండ్ పి కామా క్యూ అంటే పి కామా ఆటపై పి కామా క్యూల మధ్య కోణం ఈక్వల్ టు π/6 అయితే మోడ్ పి క్రాస్ క్యూ హోల్ స్క్వేర్ కనుక్కోమన్నారు. అంటే ఫైండ్ గివెన్ p mod p equal to 2 mod q equal to 3 and angle between p comma q equal to π/6 then find mod p cross q whole square కనుక్కోమన్నారు. గివెన్ ఇచ్చింది mod p equal to 2 mod q equal to 3 p cross ఆర్డర్ పై p comma q అంటే p comma q ల మధ్య కోణం π/6 that is equal to 30 degrees. మనకి a cross b ఫార్ములా ప్రకారం p cross q equal to mod p mod q రైట్. That is 2 into 3 into sin 30 degrees. 2 3s are 6. Sin 30 degrees equal to 1/2. 2 6 లో 3 times cancel అయ్యి p cross q equal to 3. Therefore mod p cross q equal to 3 this is
mod 3 is equal to 3. అంటే ఇక్కడ వెక్టార్ రూపంలో చెప్పినప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ వెక్టార్ p క్రాస్ q యొక్క వెక్టార్ అనేది స్క్వేర్ రూట్ ఆఫ్ i కోఎఫిషియంట్ స్క్వేర్ ప్లస్ j కోఎఫిషియంట్ స్క్వేర్ ప్లస్ k కోఎఫిషియంట్ స్క్వేర్ అని చెప్తాం. మరి ఇక్కడ ఏం లేవు కాబట్టి ఈక్వల్ టు 3. సో మనం ఇక్కడ ఏమన్నారు mod p క్రాస్ q హోల్ స్క్వేర్ అన్నారు. ఇక్కడ 3 స్క్వేర్ ఆన్సర్ 3 వచ్చింది కాబట్టి 3 స్క్వేర్ 3 3s are 9. a1 equal to 2i minus j plus k, b1 equal to I minus 3j minus k 5k. అయితే mod a1 plus b1 కనుగొనండి అన్నాడు. a1 ఇచ్చారు b1 ఇచ్చారు. then find a1 plus b1 mod. ఈ వాల్యూ ఫైండ్ చేయమన్నారు. given a1 and b1 తీసుకున్నాం. ఫస్ట్ వన్ a1 plus b1 ఫైండ్ చేయాలి. a1 plus b1 a1 plus b1 అంటే 2i a1 అంటే 2i minus j plus k, b1 అంటే I minus 3j minus 5k. టూ వెక్టార్స్ ఇచ్చినప్పుడు క్రాస్ ప్రొడక్ట్ a1 plus b1 determinant of I j k, coefficient of I, coefficient of j, coefficient of k in a1. అలాగే I గుణకము j గుణకము k గుణకము b1 లో ఈ మూడు గుణకాలు వేసి determinant కట్టాలని మనం చెప్పుకున్నాం. దీని ఆధారంగా చేసుకుని determinant కడితే I j k 2 minus 1 1 2 minus 1 1 1 minus 3 minus 5. determinant కట్టినప్పుడు మ్యాట్రిక్స్ లో మనం నేర్చుకున్న ప్రకారం determinant కట్టినప్పుడు I ఇంటూ దీనికి ఇవ్వాల్సిన సింబల్ ప్లస్ I ఇంటూ I ఉన్న కాలమ్ I ఉన్న రో క్లోజ్ చేస్తే 4 ఎలిమెంట్స్ కనబడతాయి. A B C D, దట్ ఇస్ AD minus BC -1 into -5 plus 5 minus 3 into 1 minus 3. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 minus j into AD minus BC 2 5s are minus 10 minus 1 plus k into మళ్ళీ రో అడ్వాన్స్ ఇన్నర్ యూనివర్స్ క్లోజ్ చేస్తే 4 ఎలిమెంట్స్ కనబడతాయి. AD minus BC -6 plus 1 5 plus 3 8i minus 10 minus 1 minus 11 minus 1 minus plus 11j minus 5. ఇది a bar of b bar. then మనం ఫైండ్ చేయాలి mod a bar of b bar అంటే that is square root of I coefficient square plus j గుణకము square plus k గుణకము square. I coefficient I గుణకము 8 square plus j గుణకము 11 square plus k గుణకము minus 5 square. 8 plus 11 121 plus 5 27. మొత్తాన్ని యాడ్ చేస్తే square root of 210. నెక్స్ట్ ప్రాబ్లం a1 equal to 2i minus 3j plus k, comma b1 equal to I plus 4j minus 2k. then find అయితే a plus b cross a minus b కనుగొనండి అన్నారు. then find a plus b cross a minus b. అంటే ఫస్ట్ వన్ a plus b ని యాడ్ చేయాలి, తర్వాత a minus b ని సబ్ట్రాక్ట్ చేయాలి, ఆ రెండింటి మధ్య క్రాస్ ప్రొడక్ట్ చేయాలి, మధ్యలో అప్లై చేయాలి. given a1 equal to 2i minus 3j plus k, b1 equal to I plus 4j minus 2k. a b రెండింటిని తీసుకున్నాం. a plus b అంటే a1 plus b1 అంటే a అనే వెక్టార్ b అనే వెక్టార్ ని యాడ్ చేయాలి. 2i plus I అంటే 3i minus 3j plus 4j అంటే plus j plus k minus 2k అంటే minus k. that is a bar plus b1. and again a1 minus b1 అంటే a1 plus b1 సబ్ట్రాక్ట్ చేయాలి. 2i minus 3j plus k minus I plus 4j minus 2k. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు సింబల్స్ మారుతాయి, ఇప్పుడు తీసేసిన గుర్తులు మారుతాయి. 2i minus 3j plus k minus I minus 4j minus into minus plus 2k. 2i minus I minus 3j minus 4j minus 7j plus k plus 2k plus 3k. this is a bar minus b bar. ఇది a bar minus b bar. ఇప్పుడు a bar minus b bar చేసుకున్నాం, a bar minus b bar కూడా చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య క్రాస్ ప్రొడక్ట్ చేయమన్నారు, మధ్యలో అప్లై చేయమన్నారు. that is equal to a bar plus b bar cross a bar minus b bar equal to determinant I j k. ఈ a bar plus b bar లో I గుణకం j గుణకం k గుణకం 3 1 minus 1. అలాగే a bar minus b bar లో I గుణకం j గుణకం k గుణకం 1 minus 7 3. then determinant కడితే I into plus I into ఇది ఉన్న అటు వరుస ఇటు వరుస మూసేస్తే ఒక 3 3 minus 7 minus 7 to minus 1 plus 7 that is equal to minus 7. 3 minus 7 minus j into 3 3s are 9 minus 1 minus 1 are minus 1. the minus into minus plus 9 plus 1
1 plus k into 3 7s are 21 minus 21 minus 1 equal to minus 4a minus 10k minus 22k.